కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు పాలనపైనే ఫోకస్ చేసింది. వ్యవస్థలను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే పవర్లోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి కావడంతో ఇప్పుడు పాలిటిక్స్ పై దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉంటూ అవినీతి, అక్రమాల మరకలు అంటని వైసీపీ నాయకులను టీడీపీ, జనసేన పార్టీల్లో చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడానికి ఎన్నెత్తులైనా వేస్తాం, ఎలాంటి వ్యూహాలైనా అనుసరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారు. వైసీపీ నుంచి వలసలకు గేట్లెత్తడం ద్వారా ఆ వ్యూహాలను ఆచరణలోకి తీసుకొచ్చే టైం వచ్చినట్లు కనిపిస్తోంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లో వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్ల అధికారంలో ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండాలంటే వైసీపీని బలహీనం చేయాలి. అందుకే ఆ పార్టీకి చెందిన కీలక నేతలను కూటమిలో చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై దుష్ప్రచారం చేయడం, అమరావతిపై మరోసారి కుట్రలకు తెరతీయడం, మళ్లీ వస్తే రప్ప నరికేస్తామని బెదిరించడం వంటి చర్యలతో వైసీపీ నాయకత్వంపై ఆ పార్టీ నాయకుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫ్యాన్ పార్టీ ఫ్యూజులు తీసేయడానికి, కూటమిని మరింత బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన అనేక మంది వైసీపీ నేతలు టీడీపీలో లేదా జనసేనలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారిలో వివాదరహితులుగా పేరున్న వారిని చేర్చుకోవడానికి ఆమోదముద్ర వేశారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల కోసం 3 ఏళ్ల ముందు నుంచే కూటమి పెద్దలు వ్యూహాలకు పదును పెడుతున్నారు.